నమస్తే. పరమేశ్వరుడు లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగాన్ని దర్శించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచలింగాలు పృథ్వీలింగం, ఆకాశలింగం, జలలింగం, అగ్నిలింగం, వాయులింగాలను పంచభూతలింగాలు అంటారు. పృథ్వీలింగం ఇది మట్టి లింగం, కంచెలో ఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్ఠించబడింది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షిదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి. ఆకాశలింగం ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉంది. ఆకాశలింగ దర్శనం రహస్యమైంది. ఆకాశం వలె శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనం ఉండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరొచ్చింది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. జలలింగం ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండడం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచారాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు, అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్య పాతక నివారణ కోసం పరమేశ్వరుడు జంబూకా వృక్షం కింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడు అని పేరొచ్చింది. అగ్నిలింగం తమిళనాడులోని అరుణాచలంలో తిరువణ్ణాయిమలై క్షేత్రంలో అగ్నిలింగం ఉంది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి అగ్నిలింగ రూపుడయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అపీతకూచాంబ. వాయులింగం ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.